హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సూర్యవంశ కథా పుణ్యా సోమవంశానుకీర్తనం చతుర్థేంసే మునిశ్రేష్ఠ నానారాజకథాన్వితం కృష్ణావతార సంప్రశ్నో గోకులీయ కథా తతః పూదనాదివధో బాల్యే కౌమారే అఘాదిహింసనం కైశోరే కంసహననం మాధురం చరితం తథా తతస్తు యవ్వనే ప్రోక్తా లీలా ద్వారవతీ భవా. సర్వదైత్యవధో యత్ర వివాహాస్య పృథగ్విధాః యత్ర స్థిత్వా జగన్నాథః కృష్ణో యోగేశ్వరేశ్వరః భూభారహరణం చక్రే పరేషాం హననాదిభిః అష్టావక్రీయమాఖ్యానం పంచమాంస ఇతీరితః. జ్యేష్ఠమాసంలో ఆ పరమపురుషుడైనటువంటి పరమాత్మ దివ్య అవతార వైభవం పురాణ పురుషుడు అని ఈ పురాణాలన్నీ కూడా ఆయనకు అవయవములుగా చెప్పబడ్డాయి. అలాంటి ఆ పురాణ పురుషుణ్ణి మనం స్మరిస్తూ ఉన్నాం. బ్రహ్మపురాణం, పద్మపురాణం మనం దానిలో ఉన్నటువంటి విశేషాలను సంక్షేపంగా తెలుసుకున్నాం. విష్ణు పురాణంలో ఉన్నటువంటివి కూడా నిన్న చెప్పుకున్నాం. ఆ విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలతో ఉన్నటువంటిది పరాశర మహర్షి చెప్పాడు అని. ఈ విష్ణు పురాణం తాత్వికమైన విషయాలను చాలా స్పష్టంగా చెప్తారు. వ్యాస మహర్షి తండ్రి అయినటువంటి పరాశర మహర్షి పులస్త్య మహర్షి యొక్క అనుగ్రహంతో, తాతగారు వశిష్ఠుల వారి అనుగ్రహంతో సర్వసమగ్రమైనటువంటి పురాణ విజ్ఞానాన్ని అందించేటువంటి ప్రవక్త అవుతారని ఆశీర్వదించారు ఒకానొక సమయంలో. ఆ పరాశర మహర్షి ప్రశాంతంగా ఉన్న వేళలో మైత్రేయ మహర్షి వెళ్ళి అడిగిన ప్రశ్నలకు సమాధానమే విష్ణు పురాణం, విష్ణు మహాపురాణం. దీనిలో ఒక విశేషం ఏమిటి అని అంటే, వేదేషు పౌరుషం సూక్తం అని, వేదాలలో పురుష సూక్తం చాలా ప్రధానమని, పురాణాలలో విష్ణు పురాణం అని. ఆ పురుష సూక్తంలో ప్రతిపాదితమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని సహస్రాక్ష సహస్రపా అదే పదాలతో ఇక్కడ ధ్రువ స్తోత్రంలో విశేషంగా వస్తారు. అంటే మనకు మహర్షాదులు ఏం చేశారు? వేదాధ్యయనం చేయలేనటువంటి వాడు, వేదానికి అనేక నియమాలు అధ్యయనం చేయాలన్నా, అధ్యాపనం చేయాలన్నా సాంగ వేదాధ్యాయి ఉన్నటువంటి వాని యొక్క స్థితి వేరు. అందువల్ల అందరూ అలాంటి శ్రమ చేయలేరు అని ఆ వేద అక్షర సమామ్నాయాన్ని శ్లోక రూపంలో మనకు ఈ పురాణాలలో ఇచ్చారు. అంతేకాకుండా ఆ పురాణాలలో చెప్పినటువంటి విషయాలు ఎక్కడెక్కడైతే ఈ విశేషమైనటువంటి సన్నివేశాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు కూడా ఈ పురాణాలలో కనిపిస్తాయి.
కనుక ఈ విష్ణు పురాణానికి భాగవత వ్యాఖ్యాత శ్రీధరుల వారు నృసింహోపాసకుడు ఆయన వ్యాఖ్యానం రాశారు. అలాగనే ఈ విష్ణు మహాపురాణానికి ఎంగల్వాన్ అని రామానుజాచార్య స్వామి సమకాలికుడు విష్ణు చిత్తీయం అనే వ్యాఖ్యానం, ఇంకా 5-6 వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ మహాపురాణానికి. భాగవతం తర్వాత మనకి ఇదే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. త్రిమతాచార్యులు శంకర రామానుజ మధ్వాచార్య స్వామి ఆచార్య త్రయం ముగ్గురు కూడా ఈ విష్ణు పురాణ శ్లోకాలని తమ భాష్య సిద్ధాంత వివరణలో వీటిల్ని కూడా చూపించారు. దీనిలో ద్వీపవర్ణ వివరణం ఇవన్నీ ఉన్నాయి అని ద్వితీయాంశం, అంశము అంటే మనకు ఒక్కొక్క స్కందము వీటిల్లాగా ఈ 6 అంశములు ఉన్నాయి అని చెప్పాడు. వేదవ్యాసుల వారి యొక్క అవతార విశేషం, కృష్ణావతారం విశేషించి వస్తోంది. ఆ యోగేశ్వరేశ్వరుడు జగన్నాథుడైన శ్రీకృష్ణస్వామి యొక్క భూభార హరణ లీలని, అష్టావక్రుని యొక్క విశేషం, కలియుగ చరిత్ర, కలియుగంలో ఎలాగ ఉంటారు మనుష్యులు నిన్న మనం కొద్దిగా చెప్పుకున్నాం. ప్రతి పురాణంలో, రామాయణంలో, భారతంలో, భాగవతంలో, అన్ని పురాణాలలో ఈ చతుర్యుగాలలో మనుష్యుల యొక్క ప్రవర్తన ఎలాగ ఉంటుంది, వారి లక్షణాలు ఎలాగ ఉంటాయి, వారు ఎలాగ ఉండాలి. ఇంతటి ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి కలియుగంలో కూడా ఒక గొప్ప గుణం ఉన్నది అని పురాణాలు మనకు స్పష్టం చేస్తాయి. ఏమిటా గుణం? భగవంతుని యొక్క నామరూప గుణ విశేషాలను స్మరించడం చేతనే ఇతర యుగాలలో ఒక 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి యోగం, తపస్సు, యజ్ఞం, యాగం వీటి యొక్క ఫలాన్ని పొందుతారు అన్నారు. అందుకనే మనకు ఏకాదశి ఇలాంటి పూర్ణిమ ఇలాంటి రోజులలో 24 గంటలు కూడా అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా అవిరామంగా హరినామ స్మరణం, విష్ణు సహస్రనామము, హరే రామనామ సంకీర్తనము చేయడం మనకు సంప్రదాయంగా వస్తోన్నది. అంటే ఆ రోజున ఇతరమైనటువంటి విషయాలన్నీ ప్రక్కన పెట్టి కేవలం భగవన్నామ స్మరణతో, చింతనతో, ఆరాధనతో కాలాన్ని గడపడం చేత మనస్సు క్షాళితమవుతోంది, ప్రసన్నమవుతోంది, ప్రశాంతతని పొందుతోంది. సరే, ఇక బ్రహ్మజ్ఞాన సముద్దేశం కాండిత్య కేశిధ్వజ సంవాదంలో 6వ అంశంలో చెప్తారు. దానిలో ఎంతో విశేషమైనటువంటి తాత్వికమైన విషయాలను చర్చించారు. ఇక 2వ భాగంలో విష్ణు ధర్మోత్తరం అంటారు. అనేక ధార్మిక గాథలను, వ్రత నియమాదులను, ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రమును, జ్యోతిష్య శాస్త్రాన్ని, ప్రకరణానుసారంగా వంశాఖ్యానములను, స్తోత్రములు, మంత్రములు ఇవన్నీ కూడా దీంట్లో చెప్తారు. విశేషించి ఆషాఢ పూర్ణిమ రోజున ఈ విష్ణు పురాణాన్ని ఒక నేతిని ఆవులాగా చేసి ఈ ఘృతధేను సహితంగా ఇన్ని పురాణార్థములు తెలిపినటువంటి ఈ విష్ణు పురాణాన్ని యోగ్యులైనటువంటి వారికి దానం చేస్తే విశేషమని, అంటే ప్రతి పురాణానికి కూడా ఒక్కొక్క పూర్ణిమ రోజున ఏ విధంగా ఎలాగ చేయాలనేది నారద మహాపురాణం ప్రత్యేకంగా చెప్తోంది. అంటే ప్రాచీన కాలంలో ఎత్తి వ్రాసేవారు తాటి ఆకులలో వ్రాసి వాటిని ఎంతో కష్టపడి అవి వ్రాస్తే లేఖనం అలాగ దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైన స్థితి ఉండేది. కనుక అలాగ వ్రాసి యోగ్యులైన వారికి ఇవ్వడం చేత ఆ విద్యా పరంపరని మనం ప్రోత్సహించాలి. ఇవాళ మనకు కావలసినట్లుగా దొరుకుతున్నాయి కాబట్టి అవైనా చదివేవారికి, యోగ్యులైన వారికి దానం చేస్తే విష్ణులోకం చేరుతారు అని ఈ అనుక్రమణికని విన్నా కూడా విష్ణు పురాణ శ్రవణ ఫలం కలుగుతోంది అని అన్నారు. ఆ తర్వాత శృణు విప్ర ప్రవక్ష్యామి, ఇది బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు మరీచ్యాది మహర్షులకు ప్రారంభంలో అడిగాడు అని. ఆ విషయాన్ని నారదుడు అడిగితే ఆ మహానుభావుడు సనత్సుజాతుల వారు చెప్తూ ఉన్నారు ఈ పురాణాఖ్యానం.
యస్మిన్ శ్రుతే లభేద్ధామ రుద్రస్య పరమాత్మనః 24,000 తత్పురాణం ప్రకీర్తితం శ్వేతకల్ప ప్రసంగేన ధర్మానత్రాహ మారుతః. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం అయిన తర్వాత నాలుగవ పురాణం ఈ వాయుపురాణం అని అన్నారు. ఈ వాయుపురాణం అనేటువంటిది వాయుపురాణమా ఇది శివపురాణమా రెండు మనకు కనిపిస్తాయి. దీనినే వేరుగా అనేక రకాలుగా చెప్పారు. శ్వేతకల్పంలో జరిగినది ఇది 24,000 శ్లోకాలతో ఉంటోంది అని. ఈ వాయుపురాణం శ్వేతకల్ప ప్రసంగంతో ధర్మాలను చెప్పాడు కాబట్టి వాయుపురాణం అంటారు. ఇది 2 భాగాలుగా ఉంటుంది. దీంట్లో సర్గ ప్రతిసర్గ ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వంశాలు లక్షణాలు మాస మాహాత్మ్యాలు విశేషించి దీంట్లో వాయుపురాణంలో మాఘమాస వైశిష్ట్యాన్ని చెప్పాడు. దాన ధర్మాలు, రాజధర్మాలు, భూలోకం, పాతాళం, దిక్కు, వ్యోమచారుల యొక్క నిర్ణయాలు, వ్రతాదుల యొక్క నిర్ణయం, అలాగనే ఉత్తర భాగంలో నర్మదా తీర్థ వర్ణనం. రేవా నది అంటాం కదా, మొన్ననే పుష్కరాలు జరిగాయి నర్మదా. ఆ నర్మదా తీర్థం ఎలాగ ఏర్పడింది, అలాగనే శివ సంహిత, సర్వదేవతలకు తెలియటానికి సాధ్యం కానటువంటి ఆ శివస్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నర్మదా తీరంలో ఉన్నాడని, ఆ నర్మద యొక్క జలాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటిది అని, ఆ నిరాకార బ్రహ్మ కైవల్యం లోకహితం కోసం శివుడు తన శరీరం నుంచి నదీ రూపమైనటువంటి ఒకానొక శక్తిని నర్మదా రూపంలో అవతరింపచేశాడట. మనకు నదులని మాతృస్వరూపంగా తల్లుల్లాగా చూడడం, ఈ ప్రతి నది కూడా ఒక్కొక్క పరమాత్మ యొక్క చైతన్య స్వరూపంగా చూపించారు. ఇలాగా ఆ ఉత్తర తీరంలో ఉన్నటువంటి వారు, దక్షిణ తీరంలో ఉన్నటువంటి వారు ఏ లోకాలు పొందుతారు, అక్కడ తీర్థం, ఆ నర్మదా తీర్థం జపానికి తపస్సుకి గొప్ప ప్రసిద్ధి. ఈనాటికి కూడా అక్కడికి వెళ్ళి జప ధ్యానాదులు చేసి సిద్ధి పొంది లోకానికి మేలు చేయడం కోసం ఆశ్రమాలు, పీఠాలు స్థాపించి మహానుభావులు ఎంతోమంది మనకు జగత్తుకి బాహ్యంగా కనిపించకుండా కూడా మహానుభావులు ఎక్కడో ఒక చోట ఉండి సంకల్పించి ఆ సంకల్పానికి అనుగుణంగా ఎవరు నడిస్తే వారికి తమ శక్తిని ధారపోసి తద్వారా లోకానికి మేలు చేస్తారని కూడా చెప్పారు పెద్దలు. వారు బాహ్యంగా ఇలాగ రావక్కర్లేదు. మనలో ఆ దైవ సంబంధమైనటువంటి నిస్వార్థమైనటువంటి భావన ఉండి ఆ భగవత్ తత్వాన్ని లోకానికి అందించాలి అంటే తహతహ ఉంటే అలాంటి వారికి ఆ భగవత్ శక్తిని అర్థమయ్యేట్టు చేస్తారట వారి యొక్క తపస్సు చేత ఆ మహానుభావులు. కనుక అలాంటి వారంతా అక్కడ ఆ జపధ్యానాదులతో ఉంటారు. అక్కడ 35 నదుల సంగమ ప్రదేశం. పడమటి వరకు అంటే పడమటి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకి ప్రవహిస్తే నది అని అన్నారు. తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తే అది నదము అని అన్నారు. నదీ నదములు 500 నదీ నదములు ఉన్నాయి భారతదేశంలో. ఈ 500 నదీ నదములు 4 సముద్ర జలాలతో రాజులకు పట్టాభిషేకం చేస్తారు. రామచంద్రమూర్తికి వర్ణిస్తారు శ్రీమద్ రామాయణంలో. కాబట్టి అలాగా ఈ సమస్తమైనటువంటి భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం ఈ నదులు, పర్వతాలు, కొండలు, కోణలు వీటన్నిటితో సహా చక్కగా మనకు ఈ పురాణాలు వర్ణన చేయడం ద్వారా మనమంతా భారతీయులము. అంటే భా అంటే తేజస్సు అని, అగ్నితత్వం, పరమాత్మ జ్యోతిర్మయ స్వరూపుడు అని. ఆ జ్యోతిర్మయమైన భగవత్ స్వరూపంలో రతః ఆసక్తి, నిరంతరం దాని ఎందే అంటే ఆ పరమాత్మ స్వరూపం ఎందే మనస్సుని లగ్నం చేసేవారు భారతీయులు అనంటే అది అర్థం. మనకు వేదంలో పురాణాల్లో కూడా ఈ భారత శబ్దం వస్తోంది. సరే,
ఇలాగ 60 కోట్ల తీర్థాలు ఉన్నాయిట రేవా తీరంలో. రేవా అన్నా నర్మదా అన్నా ఒకటే. ఇలాగ వాయువు చేత కీర్తించబడిన నర్మద చరిత్ర ఆ పరమ శివ సంహిత అని అంటారు. దీన్ని పరమ పావనమైనటువంటిది. దీనిని శ్రావణ పూర్ణిమ రోజున గుడం అంటే బెల్లాన్ని చక్కగా ఒక ధేనువు ఆకారంగా చేసి ఈ గ్రంథాన్ని ఒక కుటుంబంతో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేస్తే 14 ఇంద్రుల కాలం రుద్రలోకంలో ఉంటాడు. దీంతో హవిస్సును మాత్రమే భుజిస్తూ నియమబద్ధంగా వినేటువంటి వాడు, చెప్పేటువంటి వాడు రుద్రానుగ్రహాన్ని పొందుతాడు. అలాగనే ఈ వాయుపురాణం అనుక్రమణిక వినిపించిన వాడు, విన్నవాడు కూడా సర్వపురాణ శ్రవణ ఫలాన్ని పొందుతారు అని కూడా సోపి సర్వపురాణస్య ఫలం శ్రవణజం లభేత్ అని ఇలాగా బృహదుపాఖ్యానంలో ఈ బృహన్నారదీయ పురాణంలో మనకు చెప్పడం జరిగింది. ఇది దీంతో పాటు ఈ శివ పురాణాన్ని కూడా కొందరు ఈ మహాపురాణాల్లో చేరుస్తారు. అది ప్రత్యేకం అని కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా 24,000 శ్లోకాలే. ఈ పురాణాల్లో భాగవతం ఒకటి, ఇదొకటి, ఇలాగ కొన్ని అదా ఇదా అనేటువంటి చర్చలు ఉన్నాయి. ఏదైనా సరే ఇవన్నీ కూడా ఈ పురాణ వాన్మయం అంతా భగవతత్వాన్ని ఉపదేశించేటువంటిదే. బ్రహ్మోవాచ మరీచే శృణు వక్ష్యామి వేదవ్యాసేన యత్కృతం శ్రీమద్భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం తదష్టాదశ సాహస్రం కీర్తితం పాపనాశనం సురపాదరూపోయం స్కంధైర్ద్వాదశభిర్యుతః భగవానేవ విప్రేంద్ర విశ్వరూపీ సమీరితః తత్ర తు ప్రథమ స్కంధే సూతర్షీణాం సమాగమే వ్యాసస్య చరితం పుణ్యం పాండవానాం తథైవ చ పారీక్షితముపాఖ్యానం ఇదం సముదాహృతం పరీక్షిక్షుక సంవాదే సృష్టిద్వయ నిరూపణం బ్రహ్మనారద సంవాదే దేవతాచరితామృతం పురాణలక్షణం చైవ సృష్టికారణ సంభవ ద్వితీయోయం సముదిత స్కంధో వ్యాసేన ధీమత అని రోజు మనం వినేటువంటి శ్రీమద్భాగవత మహాపురాణం సారస్వత కల్పంలో 18,000 శ్లోకాలతో చెప్పడం జరిగింది. వేదవ్యాస మహర్షి బ్రహ్మ సంహితమైన ఈ శ్రీమద్భాగవత మహాపురాణాన్ని చెప్పారు. ఈ భాగవతం 18,000 శ్లోకాలతో ఉన్నటువంటిది. సకల పాప నాశకం, కల్పవృక్ష సదృశం, నిగమకల్ప తరోర్గలితం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః అని భాగవతంలోనే వస్తోంది. వేదకల్ప వృక్ష విగలితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనులు రసిక భావ విధులు అంటారు పోతన్న గారు అనువాదం చేస్తూ. ఆ భావుకులైనటువంటి వారు నిరంతరం ఆ భగవద్భావన భాసితులై ఉంటారు. 12 స్కంధాలతో ఉంటుంది. భగవంతుడే విశ్వరూపంగా చెప్పబడినటువంటిది. ప్రథమ స్కంధంలో సూత మహర్షి శౌనకాది మహర్షుల యొక్క సమాగమం చేత పవిత్రమైనటువంటి ఆ వ్యాస చరిత్ర, పాండవ చరిత్ర, పరీక్షిత్తు ఈ చరిత్ర ఇవన్నీ కూడా వస్తాయి. ద్వితీయ స్కంధంలో పరీక్షిత్తు యొక్క ఆగమనం, ఆ సుఖ సంవాదం, వారిద్దరి యొక్క సంభాషణలో సృష్టిద్వయ నిరూపణం, బ్రహ్మనారద సంవాదం, దేవతా చరితామృతం, పురాణ లక్షణం, సృష్టి కారణ సంభవ ప్రకరణం, కాపిల సాంఖ్యయోగం, సతీ చరిత్ర, ధ్రువ చరిత్ర, పృథు చరిత్ర, ప్రాచీన బర్హిష వారి చరిత్ర. 5వ స్కంధంలో ప్రియవ్రత ఉత్తానపాదులు ధ్రువుడి యొక్క చరిత్ర. అలాగా ఆ వంశం చరిత్ర ప్రతి చోట వస్తోంది. వీరి ఆ ప్రాచీన బర్హి ఇలాగని ఉత్తానపాదుడు ధ్రువుడి యొక్క చరిత్ర. మనకు ధ్రువ చరిత్ర విష్ణు పురాణంలో చాలా విశేషంగా ఆ ధ్రువ స్తోత్రం వేద రుక్కులతో సమానం అన్నారు. అలాగనే బ్రహ్మాండాంతర్గత లోకవర్ణనం, నరక స్థితి,
6వ స్కంధంలో అజామిల చరిత్ర, దక్ష సృష్టి నిరూపణం, వృత్రాసుర సంహారం, మరుత్తుల యొక్క జన్మ. 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర, వర్ణాశ్రమ నిరూపణం. 8వ స్కంధంలో గజేంద్ర మోక్షణం, మన్వంతర నిరూపణం, సముద్ర మథనం, బలివైభవం. మత్స్యావతార చరిత్ర 9వ స్కంధంలో సూర్య సోమ వంశముల చరిత్ర, వంశానుచరిత చరిత్రం. 10వ స్కంధంలో శ్రీకృష్ణస్వామి యొక్క బాల్యలీలలు, కౌమారంలో రేపల్లెలో ఉండటం, కైశోరావస్థలో అంటే కిశోరావస్థలో మధురలో ఉండటం, యువావస్థలో ద్వారక నివాసం, వివాహం చేసుకోవడం, యుద్ధంలో భూభారహరణం, ఇవన్నీ కూడా కృష్ణలీలలని 10వ స్కంధంలో 90 అధ్యాయాలు దాదాపు ఆ కృష్ణలీలని నిరంతరం పఠించి శ్రవణం చేసి ఆ సారతమమైన ఆ కృష్ణలీలల్ని నిరంతరం ధ్యానం చేసి ఎంతోమంది మహానుభావులు తరించారు. కాబట్టి ఏకాదశ స్కంధం ఇంకా విశిష్టమైనటువంటిది. దానిలో ఉద్ధవ గీత వస్తోంది, తాత్వికమైన ఎన్నెన్నో విషయాలు, భాగవతుల లక్షణం అంటే భగవద్భక్తులు ఎలాగ ఉండాలి ఇవి కూడా అడిగితే ఆ విషయాన్ని చెప్పడం జరుగుతోంది. వసుదేవ నారద సంవాదం, దత్తాత్రేయ యదు సంవాదం, శ్రీకృష్ణ ఉద్ధవ సమాగమం, యాదవ వినాశనం ఏ విధంగా జరిగింది అవన్నీ వస్తాయి. 12వ స్కంధంలో భవిష్యత్తులో వచ్చేటువంటి కలి యొక్క స్వరూపం ఎలాగా ఉంటుంది. పరీక్షిత్తు మోక్షం, ఏను మృతుండు నౌదునని, ఏదైనా సరే వింటే ఫలితం ఆ విన్నటువంటి వాడి నోటి ద్వారానే రావాలి. ఈ స్థితిని నేను పొందాను, లేకపోతే ఏమిటి ఇక్కడ భాగవతం అంతా విన్నటువంటి పరీక్షిత్తు నేను మరణిస్తాను, మూర్ఛు అయినటువంటి వాడు ఏం చెయ్యాలి, ఏది చూడాలి, ఏది వినాలి, ఏది తినాలి, ఇలాగ ప్రశ్నలతో ఆరంభమవుతోంది 2వ స్కంధ ఆరంభంలో. వాటి ప్రశ్నలకు సమాధానం ఇంత విస్తృతంగా చెప్పాడు. ఆ మధ్యలోనే చివరిలోనే చెప్తాడు, నేను ఇక మరణిస్తాననేటువంటి భయం నాకు పోయి, అంటే తక్షణ ఫలం కలిగిందనమాట. భాగవత శ్రవణం వల్ల తన స్వరూపం ఏమిటో తెలుస్తోంది. తాను కేవలం దేహమే కాదు, మృత్యువుకే మృత్యు అయినటువంటి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం చేత స్వస్వరూప జ్ఞానం కలిగినటువంటి రోజున మనుష్యుడైనటువంటి వాడు భయాన్ని వదిలివేస్తాడు. అన్నిటికంటే పెద్ద భయం ఏమిటి? మృత్యు భయమే మనుష్యుడికి. కాబట్టి ఆ మృత్యు భయాన్ని పోగొడుతోంది భాగవత మహాపురాణం. 12వ స్కంధంలో కలి యొక్క లక్షణం ఇవన్నీ చెప్తారు. వేద శాఖలు, వేద స్వరూపం. ఆ వేదానికి, వేదం అనేది ఒక వృక్షం అయితే దానికి ఆరమగ్గిన పండు లాంటిది భాగవతం అనే ప్రారంభంలో చెప్పారు కదా. ఆ వేదానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అంటే ఒక రూపక అలంకార రూపంగా చెప్పారు కదా. ఆ వేదానికి ఎన్ని శాఖలు? 1180 శాఖలు. వాటి యొక్క సారం ఏమిటి, వాటి యొక్క ఆ స్థితి, ఆ రసం, ఆ రసస్వరూపంగా ఫలస్వరూపంగా చెప్పాడు. ఈ ఫలం ఎలాంటిదో ప్రారంభంలోనే చెప్తాడు. అలాగనే దీర్ఘకాల జీవి అయినటువంటి మార్కండేయ మహర్షి యొక్క తపస్సు, సౌర విభూతి, సాత్వతి విభూతి, పురాణ సంఖ్య, ఈ పురాణాలు ఎన్ని దాంట్లో కూడా వస్తాయి. 1180 శాఖలు వేదములు అని అంటే ఆ వేదాలు ఎన్ని ఎలాగ వచ్చాయి, సారస్వత ముని ఏ విధంగా చేశారు, అవన్నీ వేద విషయం. ఆ వేదాల యొక్క సారమైనటువంటి వేదార్థం అధికం మన్యే అని చెప్పినట్లుగా ఈ పురాణాల యొక్క సంఖ్య ఎంత, ఏం విషయాలు ఇక్కడ నారద పురాణంలో మనం చెప్పుకున్నట్లుగా భాగవతంలో కూడా వీటి సంఖ్య ఎంత, ఎన్ని అవి కూడా చెప్పారు. సంఖ్యాకథనం ఇలాగ చెప్పారయ్యా. ఈ భాగవతాన్ని వక్త శ్రోతుశ్చోప ఏ స్థిరనుమోదితురేవచ సహాయకర్తుర్గదితం భక్తి భుక్తి విముక్తిదం ప్రౌష్ట్రాపద్యాం పూర్ణిమాయాం హేమసింహ సమన్వితం దేయం భాగవతాయేదం ద్విజాయ ప్రీతిపూర్వకం. ఇక్కడ శ్రావయేత్ శృణుయాత్ తథా స పురాణ శ్రవణజం ప్రాప్నోతి ఫలముత్తమం అని ఈ భాద్రపద పూర్ణిమ రోజున, అంటే ఈ మహాపురాణం భాద్రపద మాసంలో నవమి ఇలాగా వస్తుంది.
శ్రావణం ఎవరెవరు వేశారు. కలియుగ ఆరంభంలో పరీక్షిత్తు శుకులు వారొక దంట, సూత శౌనకాదులు ఇలాగ అంతకుముందు కూడా చెప్పారు. హంసరూపంలో నారాయణుడు బ్రహ్మకు ఉపదేశిస్తాడు. ద్వితీయ స్కంధంలో 4 శ్లోకాల్లో చెప్తారు. చతుశ్లోకి భాగవతం అంటారు. దానికి విస్తారమే 18,000 శ్లోకాలు. పరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరూపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక కఠోర కల్మషకనద్దామానలం వారునే. ఆరంభంలో అంటారు ఈ సంసారం అనేటువంటిది దావాగ్ని లాంటిది. అంటే అరణ్యంలో ఒక చెట్టు ఇంకొక చెట్టు బాగా రాచుకుంటే నిప్పు పుడుతోంది. ఆ నిప్పు వల్ల ఆ అడవి అంతా కూడా కాలిపోతోంది. ఆ కాలిన అడవి చల్లారాలి అని అంటే పెద్ద కుంభవృష్టి పడాలి. ఆ కుంభవృష్టి పడితే కానీ అది చల్లారదు. అలాగనే జన్మలుగా మనం ఉన్నటువంటి సాంసారికమనేటువంటి స్థితి అగ్ని లాంటిది. ఇది కాల్చి వేస్తుంటుంది. ఈ మనుష్యులని పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు. జన్మాంతరాలలో వీడు పేర్చుకున్నటువంటి ఆ సుఖ దుఃఖాలు పాపపుణ్య ఫల అనుభవంతో వీడు ఎలాగ ఉంటాడు, సాలె గూడులో చిక్కుకున్నటువంటి సాలె పురుగులాగా అని ఈ మధుపాన మత్తుడై మత్తంతతో ఒక పుష్పంలో చిక్కుకున్నటువంటి తుమ్మెదలాగా ఇలాగ అనేక ఉపమానాలు చెప్పారు. అలాగనే ఒక అడవిలో ఆ చుట్టూతా కూడా కార్చిచ్చు వ్యాపిస్తే మధ్యలో చిక్కుకుపోయినటువంటి ఆ జంతువులు ఏవైనా సరే ఏమవుతాయి, కాలి భస్మం అయిపోతాయి. అలాగనే వీళ్ళు అనేక పుణ్యపాప కర్మ ఫలానుభవంతో ఏడుస్తూ నవ్వుతూ రకరకాలైనటువంటి స్థితులతో ఉంటారు. మనమంతా అంటే ఎవరినో బట్టి మీరు చెప్పారని ఇలాంటి వాడికి అలాగ వర గోవింద కథా సుధారస మహావర్షోలుధారా పరంపరలంగాక ఆ గోవింద కథామృతం అనేటువంటి కుంభవృష్టి కురిస్తే కానీ ఈ సాంసారికమైనటువంటి కఠినమైన కఠోరమైన కల్మషమైన ఈ సంసారం అనేటువంటి అగ్ని చల్లారదు అని అంటారు. కాబట్టి అది పోతన్న గారి ప్రత్యేకమైనటువంటి పద్యం అని. ఈ భాగవతం అలాంటిది, గోవింద కథామృతం. దానిలో భక్తులు భాగవతులు ఇద్దరు, భక్తులు భగవంతులు ఇద్దరు కూడా ఒకరి యొక్క స్థితి మరొకరికి ఎలాగ ఉంటోంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనాత్మకమైన నవవిధ భక్తి మార్గాలు ప్రతిపాదిస్తాడు. కౌమారే ఆచరే ప్రాజ్ఞ, ప్రహ్లాదుని మాట. చిన్న వయస్సులోనే ఈ భక్తి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది కలకాలి. అలాగ లేకపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమొస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి. అచ్చపు చీకటింబడి గృహ వ్రతులై చచ్చుచు పుట్టుచు. మన వాళ్ళని అందరినీ చూశారా, ఒకసారి పరిశీలన చేయండి అని గురువుగారి దగ్గర చదివేటప్పుడు ఆయన అన్ని రకాలైనటువంటివి వింటాడు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం గురువుల దగ్గర అన్నీ విన్నాడు. విననట్టుగా ఉన్నాడు. అన్నిటి యొక్క విషయాలను పరిశీలన చేశాడు. ఆ గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే ఆ నారద మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆ నారాయణ తత్వం, ఆ నారాయణ నామ వైభవాన్ని ఆ హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు. నీకెక్కడిదిరా, మాలాగనే పుట్టావు పెరిగావు, మాకు లేని జ్ఞానం నీకు ఎలాగ వచ్చింది అని అడుగుతాడు. ఆ రాక్షస బాలుడు అడిగితే తల్లి గర్భంలో ఉండగానే ఆ మహానుభావుడు నారద మహర్షి అనుగ్రహం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది అని చెప్తాడు. కాబట్టి అలాంటి ఆ మహానుభావుల యొక్క విశేషాల్ని చెప్పేదే భాగవతం. భక్తి, భుక్తి, ముక్తి మూడిటిని ఇస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, భక్తి ఉండాలి, భక్తి ఉండాలి, వీటి వల్ల ముక్తి రావాలి. ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటిది భాద్రపద పూర్ణిమ రోజున బంగారు సింహాసన మీద ఈ భాగవతాన్ని నుంచి పరమ భాగవతోత్తముడైన వారికి ఇది దానం చేస్తే
భగవద్భక్తిని కోరేవాడు ఇలాగ చేస్తే ఉత్తమమైనది అన్నాడు. భాగవతాన్ని చదివేవాడికి ఇవ్వాలి. పుస్తకాలు ఊరికిన అందరు ఎవరికి పడితే వాడికి ఇస్తే కూడా ఏం ఉపయోగం లేదు. కొన్ని చోట్ల ఇస్తే వాటిలోనే ప్రసాదాలు పెట్టుకొని పోతారు. అంటే విలువ తెలియకపోతే ఏమున్నది? అది సరికాదు. ఆ విలువ తెలిసిన వాడికి, జ్ఞాన వికాసం పొందాలనుకునే వాడికే చెప్పాలని కూడా శాస్త్ర నియమం. ఇదంతే నా తపస్కాయ, అసూయ లేని వాడికి, తపస్సు లేని వాడికి ఈ జ్ఞానాన్ని ఇవ్వవద్దంటాడు. భగవద్గీతలో చెప్తాడు, అన్ని చోట్ల అదే చెప్తాడు. కాబట్టి మనం ఏదో చెట్ల మీద రాళ్ళ మీద మా దేవుడే గొప్పలు అని వేసుకోవాల్సిన అగత్యం మనకు లేదు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఆ భగవద్ విషయ జ్ఞాన వికాసాన్ని పొందాలనుకుంటాడో వాడికి కావాలి. కనుక ఆ తర్వాత ఇలాగ భాగవత మహాపురాణాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 25,000 శ్లోకాలు కలిగినటువంటిది నారదీయ మహాపురాణం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిదే చివరికి దాదాపు వస్తూ ఉన్నాం. ఈ నారద పురాణంలో సూత శౌనక సంవాదం, సృష్టి సంక్షేప వర్ణనం, పవిత్రమైన అనేక ధర్మ విషయాలు చెప్పారు. పూర్వభాగంలో ప్రథమ పాదంలో నారద మహర్షికి సనక మహర్షి చెప్తాడు. ద్వితీయ పాదంలో సనందన మహర్షి మోక్షోపాయ నిరూపణ చేస్తాడు. సుఖ మహర్షి చరిత్ర, పశుపాస విమోచనం, మహాతంత్ర విషయాలు చెప్పారు. అలాగే మంత్రశోధనం, దీక్షా మంత్ర ఉద్ధారణం, భగవద్ ఆరాధన ఎలాగ చేయాలి, అనేక మంత్ర ప్రయోగాలు, కవచాలు, స్తోత్రాలు, గణేశ సూర్య విష్ణు శివశక్తుల ఆరాధన విధానం, ఈ తంత్రశాస్త్రం అంతా తృతీయ పాదంలో చెప్పారు. మనకు యథాయోగ్యంగా మనం తెలుసుకున్నాం. చతుర్థ పాదంలో పురాణ లక్షణం, ప్రమాణంగా దానకాల పురస్సరంగా ఇలాగ చెప్పారు. తర్వాత వచ్చేటువంటిది తిథుల యొక్క విషయం చెప్తాడు. ఈ తిథి వ్రతాలు పూర్వభాగం. ఉత్తర భాగంలో ఏకాదశి వ్రత విషయాన్ని మాంధాతృ మహారాజు అడిగితే వశిష్ఠ మహర్షి చెప్తాడు. రుక్మాంగద కథ, మోహిని పుట్టుక, వాళ్ళ యొక్క చరిత్ర అంతా 37 అధ్యాయాల్లో వస్తుంది. గజా యాత్ర, తర్వాత కాశీ మహాత్మ్యం, పురుషోత్తమ క్షేత్ర వైభవం, ప్రయాగ మహాత్మ్యం, కురుక్షేత్ర మహాత్మ్యం, హరిద్వారం యొక్క విశేషం, బదరీ తీర్థ మహాత్మ్యం, ఇలాగా అన్ని తీర్థ వర్ణన చేస్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ రోజున 7 గోవులతో దానం చేస్తే ఈ సావధాన చిత్తంతో ఇది వింటే ఉత్తమ స్థితి కలుగుతోంది అని నారదీయ మహాపురాణాన్ని చెప్పడం జరుగుతోంది. బ్రహ్మగారు అథతే సంప్రవక్ష్యామి మార్కండేయాభిధం మునే పురాణం సుమహత్పుల్య పఠతాం శృణ్వతాం సదా యత్నాధికృత్య శమనీ సర్వధర్మ నిరూపణం మార్కండేయ పురాణం తన్నవసహస్రమీలితం. ఇక మార్కండేయ పురాణం తర్వాత ఇక్కడ దీంట్లో చాలా విచిత్రం. పక్షుల చేత ధర్మ విషయాలు, సందేహాలు తీర్చుకునేటువంటి విధానం మార్కండేయ మహాపురాణంలో ఉంటుంది. 9,000 శ్లోకాలతో ఉంటుంది. మార్కండేయ మహర్షిని జైమిని మహర్షి వెళ్ళి అడుగుతాడు. మనకు మహాభారతంలో కొన్ని సందేహాలు వస్తాయి. ఎలాంటి వాడికైనా వాడికి శాంతం చదవడు, కానీ ఏవో ప్రశ్నలు వేస్తాడు. ద్రౌపదికి 5 భార్యలు ఏంటండి, లేకపోతే ఇంకేవేవో రకరకాల ప్రశ్నలు. వీడికి సమాధానం చదవడు, చెప్పినా వినడు. వాడేదో వాడి ఆలోచన అలాగే ఉంటుంది. అలాగా వాటికి వచ్చే సందేహాలకు మార్కండేయ మహాపురాణంలో మార్కండేయ మహర్షి ఒక పక్షుల రూపంలో బ్రహ్మవేత్తలు ఉంటారు. అక్కడ ఈ పౌరాణైనా అక్కడ వారు చెప్తారని పంపిస్తారు. అంటే పశుపక్ష్యాదులను కూడా మనం తక్కువగా చూడకూడదు. వారికి కూడా జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కానీ చెప్పలేవు. అది ఈనాడు కూడా రుజువు చేయబడింది. ఆ పక్షుల యొక్క పూర్వజన్మ కథ ధర్మ పక్షులు అని పేరు. బలరాముని తీర్థయాత్ర, ద్రౌపదేయ కథ, హరిశ్చంద్ర కథ, పితాపుత్ర సమాఖ్యానం, దత్తాత్రేయుని కథ, ఇలాగ మనువుల కథలు వస్తాయి. ఇక్ష్వాకు చరిత్ర, రామచంద్రుని యొక్క కథ, ఆ చంద్రవంశం, పురూరవ చక్రవర్తి నహుషుడి చరిత్ర, యదువంశం,
యదువంశ కీర్తనలో శ్రీకృష్ణ బలరాముల చరిత్ర విశేషంగా చెప్తారు. ఇది కార్తీక పూర్ణిమ రోజున దానం చేస్తే ఈ మార్కండేయ మహాపురాణం చాలా విశేషము అని అన్నారు. ఆ తర్వాత అగ్నిపురాణ విశేషం వస్తుంది. వాటిని ఈ మార్కండేయ మహాపురాణంలోనే ఈ చండీ సప్తశతి అని ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. వాటి విషయాల్ని మనం క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.